ఆగస్టు 4, 5, 6 తారీఖులలో వృషభ రాశి వారు మీ జీవితంలో అనుకోకుండా ఒక అదృష్టం అనేది వస్తుంది. మీ జీవితంలోకి అనుకుని అదృష్టం అనేది ఒక రూపంలో రాను. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం 6302672110 ముఖము లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. గురూజీ విజయరాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, రాజకీయ, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలు, ఇలాంటి వాటన్నింటికి యంత్రాలు ఇవ్వబడును. అన్ని సమస్యలు 100% తీర్చబడును. గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా? ఇంట్లో కానీ, స్థలాలలో కానీ, పొలాలలో కానీ ఎక్కడ ఉన్నా గురువుగారు పూజలు పెట్టి లిఫ్టింగ్ ద్వారా తీయబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకునే అదృష్టం ఒకటి రాబోతూ ఉంది. అది ఏ రూపంలో వస్తుంది అంటే ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే వస్తుంది. ఒక ఫోన్ కాల్ రూపంలో ఎలా అంటే వీరికి ఏదైనా ఒక అంటే ఆఫీస్ నుండి కావచ్చు, చాలా రోజుల నుండి ఒక ఉద్యోగంలో కానీ, లేదా చాలా రోజుల నుండి ఏదైనా ఒక ఉద్యోగం చూడాలి అని కావచ్చు. అలానే వీరి జీవితంలో ఏదైనా ఒకటి చేయాలి. ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా రోజుల నుండి అంటే వీరి కష్టాలకి, సమస్యలకి అద్దులు కూడా ఉండవండి. చాలా కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడతారో కొన్నిసార్లు వీరు కూడా లెక్క చేయరు. కానీ కష్టాన్ని లెక్క చేయకుండా వీరి కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వీరి కుటుంబం బాగుండాలి, వీళ్ళ యొక్క పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని నిరంతరం కూడా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు వీరి జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు. వీరికి కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలే తప్ప అదృష్టం లేదు అని భావిస్తూ ఉంటారు. అదృష్టం అనేది మాకు లేదు, మేము ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాము అని చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఈ సమయం మాత్రం వృషభ రాశి వారికి అదృష్టం అనేది కలిసి రాబోతూ ఉంది. వృషభ రాశి వారికి అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి సమస్యల నుండి విముక్తిని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. వృషభ రాశి వారు మీ జీవితంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి అనేక సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉంది. కష్టాలు ఎన్ని ఉన్నా సరే, అలానే సమస్యలు ఏవైనా సరే, అవన్నీ కూడా మీకు సమస్యలు, కష్టాలు, బాధలు అవన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. అయితే వృషభ రాశి వారు మీ జీవితంలో ఇప్పటిదాకా మీరు కష్టాలని చూసి ఉండి ఉంటారు. కానీ ఇకపై అంటే రాబోయే రోజుల్లో మాత్రం ఆ కష్టాల నుండి మీరు విముక్తిని పొందబోతూ ఉన్నారు. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే జీవితం అనేది చాలా రఫ్గా ఉంటుంది. కానీ వీరికి జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్య కూడా చాలా వరకు కూడా సమస్యలు అనేవి ఎంతలా ఉంటాయంటే వీరు అసలు కొన్నిసార్లు అయితే వీరి జీవితంలో వచ్చే సమస్యలను వీరు అసలు ఆపను కూడా ఆపలేరన్నమాట. అలా అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఈ సమయం అనేది వీరి గ్రహాల యొక్క అనుకూలతతో వీరికి ఉండే సమస్యలు మరియు కష్టాల నుండి విముక్తిని పొందబోతూ ఉన్నారు. మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక ఆఫీస్ నుండి అదృష్టం కలిసి వస్తుంది. చాలా రోజుల నుండి ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మీకు ఒక ఉద్యోగం అనేది లభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం రావటం కానీ, లేదా మీకు ఆల్రెడీ ఉన్న ఉద్యోగంలో మంచి శాలరీ పెరగటం కానీ, ఇలాంటివి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి. అయితే వృషభ రాశి వారు మీకు ఉద్యోగం రావాలి అన్నా, ఉన్న ఉద్యోగంలో శాలరీ పెరగాలి అన్నా,
మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఇష్టదేవత ఆరాధన. ఇష్ట దైవాన్ని మీరు ఆరాధించడం వల్ల మీకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఇష్టదేవత ఆరాధన వల్ల మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోయి సంతోషంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారు తెలుసుకున్నారు కదా మీకు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.